వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కార్పొరేటర్ అయినటువంటి రాగం నాగేంద్ర యాదవ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎట్లా ఉంది రాజకీయ జీవితం? నడుస్తూ ఉంది. ఎప్పటి నుంచి కలగన్నారు ఇలా రాజకీయ నాయకుడు అవ్వాలని? నేను విద్యార్థి దశ నుంచి నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టంగా ఉంటాయి. 1986, 87 జూనియర్ కాలేజ్ ఎలక్షన్లో అప్పుడు ఎలక్షన్ అవుతుండే, విద్యార్థి సంఘం ఎలక్షన్లో నేను కాంటెస్ట్ చేయడం జరిగింది. అత్యధిక మెజార్టీతోని జూనియర్ కాలేజ్ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఏర్పడ్డది 1987లో. మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఒక 6 నెలలకు ఎలక్షన్ వచ్చింది. అది 1988 మార్చ్ 21 ఎలక్షన్. అది ఫస్ట్ ఎలక్షన్లో నేను కాంటెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఆ ఒక ఓటుతో ఓడిపోవడమే నాకు ఒక మంచి ఇది కలిగింది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే ఖచ్చితంగా మనం పైకి వస్తామనే ఆలోచన ఆ రోజు నుంచి అదే కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నాం. అంటే స్టూడెంట్ రాజకీయాలు వేరు, పొలిటికల్గా ప్రజాసేవలో ఉండే రాజకీయాలు వేరు. ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? నేను యూత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ అని నల్గొండలో ఉండే 1977లో వాళ్ళు ప్రారంభించారు పెద్దలు. తర్వాత నేను దానికి ప్రెసిడెంట్ అయినా. నేను అటు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉంటే ఈ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. నేను అక్కడి నుంచి నేను మా యూత్ అందరినీ పెట్టుకొని ఆ టైంలో శ్రమదాన కార్యక్రమాలు చేస్తుంటే, నేను ఆ టైంలో మురికి కాలువలు బాగు చేస్తుంటే, వాటర్ లేకుండే, వాటర్ లేని పరిస్థితుల్లో బావిల్లో పూరకలు తీస్తుంటే, ఆ రకంగా నేను ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు నుంచి నేను కలగన్నటువంటి కార్యక్రమం. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాలు ఉన్నారా సార్? ఎవరు లేరండి, మా కుటుంబంలో ఎవరు లేరు. మా ఫాదర్ బిహెచ్ఎల్ ఎంప్లాయీ, బిహెచ్ఎల్లో సామాన్యమైన ఎంప్లాయీ. మరి మా బ్రదర్ కూడా బిహెచ్ఎల్లో సొసైటీలో పనిచేస్తూ ఉండే. మా దగ్గర రాజకీయంగా మా తాతలు కానీ ఇంకొకరు కానీ లేరు. స్వయంగా నా సొంత దీంతో రావడం జరిగింది. మీకు వచ్చినప్పుడు స్టార్టింగ్ మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు గ్యాదర్ చేసేవాళ్ళు? ఏ ప్రాబ్లం మీద మీకు ఫైట్ చేయాలనిపించింది? ఫస్ట్ మా గ్రామంలో వాటర్ లేకుండే, వాటర్ గురించే పెద్ద ఇష్యూ. యూత్ అంతా ఉంటుండే, యూత్ అంతా నా ఎంబడి ఉంటుండ్రి. సర్పంచ్తో వాళ్ళతో మేము ఒక యూత్ అసోసియేషన్ పెట్టుకుంటే అక్కడ పేపర్ రానియకుండా చూసినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ వీళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, ఎక్కడ వీళ్ళు రాజకీయంగా కానీ సామాజికంగా ఎక్కడ వీళ్ళు స్పృహ ఇది అవుతారు అనే ఉద్దేశం ఉంటుండే వాళ్ళకి. అంటే ఆ టైంలోనే మీ మీద అంటే మీరు పర్టికులర్గా ఏమైనా ఎదుగుతామో అనేది వాళ్ళ ఇది. నా ఎంబడి ఎప్పుడు 50 మంది విద్యార్థులు ఉంటుండ్రు, లేకపోతే యూత్ ఉంటుండ్రు. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన, ఐటీఐ చేసిన, అప్రెంటిస్ చేసిన. ఈ విలేజ్ వాతావరణం ఉండేది, గ్రామీణ వాతావరణం ప్యూర్ నల్లగండ్ల. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నగరంగా మారిపోయి ప్రపంచ స్థాయి నగరంలో ఇది కూడా ఒక చోటు సంపాదించే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది సిచ్యువేషన్? ప్లస్ మీరు కార్పొరేటర్గా రావడం. కార్పొరేటర్కి ఎప్పుడు వచ్చినాము, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాము. అది గ్రామీణ వాతావరణంగా ఉన్నటువంటి తరుణంలో చాలా బాగుండే. ఈరోజు చెరువులన్నీ ఆ రోజుల్లో 1982, 83లో మేము ఈత కొడుతుంటాము. ఈరోజు మురికి నీళ్ళంతా చెరువులలో జమైపోయింది. మొత్తం యూజీడీ వాటర్ వచ్చేసి ఈరోజు చెరువులలో నిల్వండిపోయిన పరిస్థితి. నల్గొండల సంబంధించి మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏ పార్టీలో యాక్టివ్గా స్టార్ట్ చేశారు? నేను యాక్టివ్గా ఉంటుంటే, నేను టీడీపీలో అప్పుడు బాగా యాక్టివ్గా ఉంటుంటే. నాకు టీడీపీ నుంచే టికెట్ ఇచ్చిండ్రు అప్పుడు. విద్యార్థి దశలో నాకు ఏజ్ లేదు. ఏ పదవికి పోటీ చేశారు? నాకు ఏజ్ లేదు అప్పుడు. కౌన్సిలర్గా కాంటాక్ట్ చేయడానికి ఏజ్ లేకపోతే మళ్ళా మా వాళ్ళు పార్టీ నుంచే కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించేసి 21 సంవత్సరం ఉండే అప్పుడు. ఈరోజు 18 years కాంటాక్ట్ చేస్తారు, కానీ అప్పుడు 21 years ఉండే. ఆ 21 years లేని కారణంగా బీఫామ్ ఎక్కడ ఇదవుతుందని చెప్పేసి కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చి
నాకు ఏజ్ సర్టిఫికేట్ ఇప్పించడం షేర్లింగంపల్లి మున్సిపల్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ కౌన్సిలర్గా కంటెస్ట్ చేసినాం. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్గా గెలిచారు. నేను 2 ఓట్లతో ఓడిపోయినాను. ఫస్ట్ వాటమే, రెండోసారి కూడా వాటమే, ఒకటేసారి. తర్వాత పాలిటిక్స్లో తిరుగుతూ ఉన్నాం. మేమందరం కూడా జనార్దన్ రెడ్డి శిష్యులం, పీజీఆర్ శిష్యులం. టీడీపీలో అన్నారు కదా. తర్వాత మేమంతా అది మాట్లాడుతూ చెప్తున్నాం. 89లో డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పేసి కుకట్పల్లిలో ఉండ్రి, ఆయన సిటీ ప్రెసిడెంట్ ఉండే. వారికి యాక్చువల్గా 89లో ఆయన ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి ఆయనకు కాదని వేరే ఎవరికో ఇచ్చిండ్రు. ఆ ఇవ్వడంతో మేమంతా ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరం కూడా కాంగ్రెస్లో మరి జనార్దన్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్లోకి వెళ్ళడం. మీరు ఒక రాజకీయ పార్టీ ఎంచుకున్నప్పుడు మళ్ళీ పార్టీ మరి వేరే పార్టీకి వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకున్నారు? అదంతా చిన్న ఏజ్ కాబట్టి పెద్దగా అంత ఇదేం లేకుండే. తర్వాత వచ్చేసి ఆ టైంలో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటే కాబట్టి నాకు పార్టీలకు అతీతంగా పనిచేస్తుంటాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా పార్టీలకు అతీతంగానే నేను ఉంటుంటుంది. సరే, జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము ఎట్లా అంటే ఆయన ప్రజలలో ప్రతిరోజు అనునిత్యం ప్రజలతో ఉంటుండే. ఆయన స్టైల్ అంతా బడుగు బలహీన వర్గాలతో ఉంటుండే. అది బాగా నచ్చుతుంది. అందుకే ఆయన ఎంబడి తిరగాల్సి అనిపించింది. ఎంబడి ఉన్నాం, కడదాకా ఎంబడే ఉన్నాం. ఆయన తర్వాత ఇప్పుడు కూడా ఉన్నాం. ఇప్పుడు ఆయన తదనంతరం మాకు చాలా నష్టం జరిగింది. నేను యాక్చువల్గా ఆయన మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిండు. ఏదైతే 2009లో డీలిమిటేషన్ అయింది, మన కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీలు అయితే అవకాశం ఖచ్చితంగా నేను యాదవ్కి అవకాశం ఇస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే మీరు అప్పటి నుంచే మీరు ఆలోచన పెట్టుకున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనేది నా ఒక ఆలోచన. అంతకుముందు కార్పొరేటర్గా చేయలేదు? నేను చేయలేదు. మా మిస్సెస్ అప్పుడు 2000లో ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. 98లో ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ 2000లో ఎలక్షన్ వచ్చింది. 2000లో మా లేడీ రిజర్వేషన్ అయితే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేపించి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాను. ఎందుకని ఇండిపెండెంట్ టికెట్ రాలేదా? టికెట్ మేము తీసుకోలేదు. అడిగిన చోట ఇవ్వలేదని తీసుకోలేదు? లేదు, అడిగిన చోట కాదు. మేము ఉన్న విలేజ్లోనే నల్లగండ్లలోనే తీసుకోవాలని అనుకున్నాం. నల్లగండ్లలోనే పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మేము. మరి అన్ని పార్టీలలో మాకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా ఆ రోజు 5,000 ఓట్లు, అది అప్పుడు 5,000 7,000 ఓట్లు ఉంటుండే. ఆమె కౌన్సిలర్గా కాంటెస్ట్ చేసింది, అత్యధిక మెజార్టీతో గెలిచింది. 2000 నుంచి 2005 వరకు ఇదే ఆఫీస్లో కౌన్సిల్ హాల్ పక్కన ఇదే ఆఫీస్, చిన్న ఆఫీస్లో నడుస్తూ ఉండే. తర్వాత జనార్దన్ రెడ్డి గారు ఏమని ఉంటుంటుంది, జనార్దన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేస్తుంటుంది, పార్టీ పనిచేస్తుంటుంది. నాగేందర్ ఏంది అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజుల్లో గట్టిగా భుజం తట్టి చెప్పిండు నీకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి. తర్వాత మరి ఆయన చనిపోయారు. మరణం తర్వాత మళ్ళీ మీరు టీఆర్ఎస్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు టీఆర్ఎస్లో రావడానికి 2014లో వచ్చినాం మేము టీఆర్ఎస్లో. ఇప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత మీరు రావడం? తెలంగాణ రాకముందు నేను పిసిసి సెక్రటరీ ఉంటి. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ బీసీసీఎల్ చైర్మన్ ఉంటి. సో పిసిసి సెక్రటరీని కూడా పక్కన పెట్టి 2వ విడత తెలంగాణ ఉద్యమం ఏదైతే 2009లో కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే నినాదంతో 8 రోజుల పాటు ఆయన ఏదైతే జైల్లో ఉండి నిరాహార దీక్ష చేసి మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ వచ్చి నిరాహార దీక్ష చేసిండో అప్పుడు మేమంతా ఇచ్చిన తెలంగాణను నిలుపుకోవాలనే ఉద్దేశంతో చందానగర్లో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ జేఏసీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా మేము పనిచేయడం జరిగింది. 52 రోజులు చాలా ఉధృతంగా ధర్నాలు అన్నీ చేసినాం. నేను నా కన్వీనర్ ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ ఉండి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసినాం. చాలా పెద్ద ఎత్తున ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూత్నమైనటువంటి దీంట్లో ఉద్యమం చేయడం జరిగింది. కులాల వారిగా ఇప్పుడు ఒక రోజు గౌడ కులస్తులు వస్తే గౌడ కులస్తులు వాళ్ళకి అనుగుణంగా అందరిని కూర్చునబెట్టి మరి ఈత చెట్లు తీసుకొచ్చి అది చేయడం. మార్వాడి సోదరులందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ
మార్వాడి సోదరులు వస్తారు, వాళ్ళ వేషధారణతో వస్తుంటారు. లంబాడి సోదరులందరూ కూడా అట్లా వచ్చిండ్రు, చాకలి వాళ్ళు వచ్చిండ్రు, మంగలి వాళ్ళు వచ్చిండ్రు, నాయి బ్రాహ్మణ సోదరులు వచ్చిండ్రు. వాళ్ళందరూ మా షెడ్ నిరాహార దీక్షలోనే కూర్చొని గడ్డాలు గీయించుకోవడం జరిగింది. అదే రకంగా యాదవ్ సోదరులందరూ మరి దున్నపోతుల ప్రదర్శన చేయడం జరిగింది పెద్ద ఎత్తున. ఆ రకంగా వినూత్న రీతిలో మేము నిరాహార దీక్షలు కొనసాగించి 52 రోజులు చేసినాం. 3 రోజులు నేను అమర నిరాహార దీక్ష కూడా చేసినాను. కాంగ్రెస్ మిమ్మల్ని సరైన విధంగా గుర్తించలేదనే టీఆర్ఎస్లోకి వచ్చారంటారు. తెలంగాణ కావాలనేది మా కాంక్ష. దానికి అనుగుణంగానే పార్టీని పక్కన పెట్టి మేము ఈరోజు జేఏసీని ఏర్పాటు చేసుకొని ఆ రోజు 2009లో మేము కరెక్ట్గా మీరు 2014లో టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్లో 2014లో అంటే తెలంగాణ ప్రకటించిన తర్వాత మీరు రావడం జరిగింది. నేను తెలంగాణ గురించి తెలంగాణ రావాలి, హైదరాబాద్తో కూడిన తెలంగాణ రావాలని తుల్జాపూర్కి వెళ్ళినాం. ఇక్కడ తారానగర్లో తుల్జాభవాని టెంపుల్ అని ఉంటుంది. అక్కడి నుంచి 300 కిలోమీటర్లు తుల్జాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ నుంచి సుమారు 300 నుంచి 400 మంది కార్యకర్తలతోని మేము తుల్జాపూర్ పాదయాత్ర చేసినాం. 2013 అక్టోబర్ 19th ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. తెలంగాణ వచ్చింది. ఎట్లా ఉంది? చాలా బాగుంది. బంగారు తెలంగాణ సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలని మ్యాక్సిమం కాపాడడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఈ విషయంలో కొన్ని ఆటుపోట్లు, బహుమతులు పంపిణీ కానీ, లేదంటే ఇంటి వాళ్ళకి శారీస్ పంపిణీ కానీ, ఈ విషయంలో ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. మంచి చేస్తుంటే ఎవరో ఒకరు దాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు. మంచి చేతగానోళ్ళు ఏదన్నా చెప్తారు. అదే బతుకమ్మ చీరల గురించి విషయం వస్తే ఈసారి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి కంపల్సరీ కాటనే ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు కూడా తీస్తుంది. గత సంవత్సరం ప్రతి ఏరియాలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఆ రోజు మరి ఉన్నటువంటి హ్యాండ్లూమ్ ఏదైతే సిరిసిల్ల నుంచి తీసుకోవాలనేది ఒక ఆలోచన ఉండే, ఉన్నంత వరకు తీసుకుని మిగతా ఉంటే బయటకని తెచ్చిండొచ్చు. ఈసారి అట్లా జరగదు, పకడ్బందీగా సిస్టమేటిక్గా చేస్తారని. కార్పొరేటర్గా అసలు అవకాశంలో వచ్చింది టికెట్ మీరు అడిగిన చోట. 2009లో నేను యాస్పిరెంట్, నేను భిక్షపతి యాదవ్ అని చెప్పేసి తన ఎక్స్ఎమ్మెల్యే. ఇప్పుడు మేమిద్దరం బాగా ఓరావరి పోటీలో ఉంటుంది. పార్టీ ఆయనకు ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి పనిచేసినాం, ఆయనను గెలిపించినాం. 1350 ఓట్లతో గెలిచిండు ఆయన. గెలిచిన తర్వాత డే 1 నుంచి మమ్మల్ని మళ్ళా ఏ రకంగా తొక్కాలనే ఆలోచనతో పోయిండు. సరే, ఇక అది ఆయన దీనికి వదిలేసినాం. మేమందరం 2014 ఎలక్షన్లో కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయమని చెప్పిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తే ఓడిపోయిన పేరుంటుందనే ఉద్దేశంతో నేను కాంటాక్ట్ చేయలేకపోయినా ఆ టైంలో. అంటే అవకాశం వచ్చిన ఎందుకు చేయలేదు? అంటే నమ్మకం లేదా గెలుస్తానని? అంటే గెలిచేదాన్నే చూడాలనేది మన ఆలోచన. సో ఆ రోజు ఉన్న పరిస్థితి, భిక్షపతి గారు ఓడిపోవడం జరిగింది, గాంధీ గారు 80,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. కేటీఆర్ గారికి మీకు ఎట్లా అంటారు? చాలా మంచి రిలేషన్ ఉంది. ఆ రోజు పార్టీ టికెట్ ఇస్తే రాలే అన్న నేను అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయి బొకే తీసుకొని కలవనికి వెళ్ళినట్టు రాగమన్నా రావే, ఆ రోజు రమ్మంటే రాకపోతుంది, కనీసం ఇప్పుడన్నా కలిసి పని చేద్దాం, ఎన్ని రోజులు ఇట్లా మీరు ఇట్లా ఉద్యమంలో అన్ని పాల్గొని మీరు ఈ టైంలో కూడా రాకపోతే ఇట్లా అని చెప్పి అడగడం జరిగింది. ఆయన మాట మీద మరి హరీష్ రావు గారి ప్రోద్బలంతో కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అక్టోబర్ 10th 2014లో మేము జాయిన్ అయినాం. నేను మా మిస్సెస్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉండ్రి, ఆమెతో పాటు అందరం కలిసి వెళ్ళి పెద్ద ఎత్తున మేము వెళ్ళడం గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక సంచలనమైనటువంటి కార్యక్రమం. వచ్చారు టీఆర్ఎస్లో. కార్పొరేటర్ టికెట్ ఎందుకు ఆశించారు? నేనేం టికెట్ ఏం ఆశించలే, పిలిచి టికెట్ ఇచ్చిండ్రు. ఈ హైదరాబాద్ మహానగరంలో మనం టీఆర్ఎస్ జెండా ఎగరేయాలి, మేయర్ మనం కైవసం చేసుకోవాలంటే గెలుపు గుర్రాలకే మేము టికెట్ ఇవ్వాలని ఆలోచన ఉన్నది. నేను కేటీఆర్ గారిని అడిగిన, అన్న ఇది నేను కార్పొరేటర్ని కాంటాక్ట్ చేయడం ఎందుకు అంటే, గెలిచేటోళ్ళనే నిలబెట్టాలనేది ఆలోచన. ఇవన్నీ అంటే నేను ఎమ్మెల్యే ఆలోచన ఉంది కదా నాకు అంటే, అది ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు పబ్లిక్లో అయితే ఉండాలి కదా నువ్వు అనే. మరి ఇప్పుడు సిట్టింగ్ని కాదని మీకు టికెట్ ఇచ్చే ఆస్కారం ఎంతవరకు ఉంది? మేము సిట్టింగ్ కాదని మాకు ఏమని మేము ఏ రోజు అడగలేము. అట్లా
పార్టీ ఏ వర్క్ ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. డివిజన్ వరకు వస్తే కాసేపు షేర్లింగంపల్లి డివిజన్ మీరు వచ్చిన కార్పొరేటర్ అవ్వకముందు మీరు ఇక్కడ లోకల్ కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ మీ దృష్టిలో ఉండేవి? త్రాగునీటి సమస్య చాలా ఉండే. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ చాలా ఇది ఉండే. అంతకుముందు 2009లో 200 కోట్ల రూపాయలతోని యూజీడీ పైప్ లైన్లు షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో సుమారు అంటే మున్సిపాలిటీ పరిధి ఉండే. ఆ పరిధిలో యూజీడీ వర్క్ స్టార్ట్ చేసిండ్రు. అస్తవ్యస్తంగా చేసిండ్రు. రోడ్లన్నీ దోవేసిండ్రు. నానా రకాల ఇబ్బందులకు ఇది వాళ్ళు సిస్టమ్ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసారు. నా ఏరియాలో 1,20,00,000 లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు కట్టియడం జరిగింది. 50 లక్షల సామర్థ్యం గల రిజర్వాయర్లు 2 అంటే 1 కోటి లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు కట్టించుకోవడం జరిగింది. ఈరోజు పంపింగ్ ద్వారా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత నేను బూస్టర్ వేయించి వాటర్ పంపు ప్రెజర్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసినాం. తారానగర్, లింగంపల్లి ఈ ఓల్డ్ విలేజ్ ప్రాంతాల్లో ఎప్పుడో వేసిన పైప్ లైన్ అవి మురికి నీరు పోయి మంచినీళ్ళ పైపులలో మురికి నీరు పోయిన పరిస్థితి ఉండే. చాలా అస్తవ్యస్తంగా ఉండే. మొత్తం తీపిచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం పైప్ లైన్ అంతా కొత్త పైప్ లైన్ వేసి ఈరోజు మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతాం. కానీ మీకు బస్తీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాపిరెడ్డి నగర్ కానీ తారానగర్ కానీ ఇట్లా చాలా వరకు ఎక్కువ శాతం బస్తీలే. 78,000 ఓట్లలో నాకు బస్తీ ఓట్లే 58,000 వరకు నాకు బస్తీ ఓట్లు ఉంటాయి. ఇక్కడ బస్తీలు అనేసరికి అస్తవ్యస్తంగా రోడ్లు ఉంటాయి. ఇక్కడికి మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికీ ప్రజలు సంతృప్తిగా లేరు. ఎప్పటికీ ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది మీరు చేస్తున్న పని? నేను వచ్చిన తర్వాత పాపిరెడ్డి కాలనీ కానివ్వండి, నెహ్రూ నగర్, గోపీనగర్ ప్రాంతాల్లో చాలా మెరుగైనటువంటి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా పాపిరెడ్డి కాలనీ ఏదైతే వీకర్ సెక్షన్ కాలనీ నోటిఫైడ్ స్లమ్ ఏరియా దాంట్లో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంచుమించుగా 90% నేను పనిచేయడం జరిగింది. రోడ్లు వేయించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి మంచినీళ్ళు వాళ్ళకి 4 రోజులు 5 రోజుల నుంచి నీళ్ళు రాని పరిస్థితి ఉంటుంది. ఈరోజు పాపిరెడ్డి కాలనీ వీకర్ సెక్షన్ కాలనీ, డోయిన్స్ కాలనీ అత్యుత్తమైనటువంటి సంపన్నులు ఉండేటువంటి కాలనీ. దానికి దీనికి కంపేర్ చేస్తే అది నీళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి గత సంవత్సరం వరకు. కానీ నేను వచ్చిన తర్వాత పాపిరెడ్డి కాలనీ కానివ్వండి, రాజీవ్ గృహకల్ప కానివ్వండి, సందయ్య నగర్ కానివ్వండి, మన సురభి కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా పైప్ లైన్ వేయించేసి లేని దగ్గర పైప్ లైన్ వేయించడం, ఉన్న పైప్ లైన్ ఉన్న దగ్గర మెరుగైన వాటర్ వచ్చేటట్టుగా ఆల్టర్నేట్ డే ఈరోజు ఇస్తూ ఉన్నాం. పట్టాల సమస్య కూడా ఉంది కదా, పట్టాలు మీరు వచ్చిన తర్వాత అంత ఇచ్చారా? పట్టాలు ఏవైతే ఉన్నాయో 1994లో జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. ఆ పట్టాలకు అనుగుణంగానే చాలా వరకు కాలనీ వెలిసింది. తర్వాత కొన్ని పట్టాలు రద్దు చేసేసి ఈ రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ కట్టడం జరిగింది. మరి అది కాకుండా సందయ్య నగర్ అని, ఇంకా పక్కన సురభి కాలనీ అని, ఆ పక్కన ఉన్నటువంటి స్లమ్మర్ ఏదైతుందో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి గరీబోన్కి పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇంటి కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏదైతే 59 and 58 జీవో ప్రకారంగా సుమారు ఒక 200 మందికి నేను పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంకా ఉన్నంత వరకు ఉంది. ఇంకో ఉంటే ఒక 150, 200 అంటే ఒక 500-600 వరకు ఇంకా నీడు ఉంది. 1000 వరకు ఉన్నాయి. లేదు లేదు, ఉన్నంత వరకు అందరూ అడ్జస్టింగ్. పాత పట్ట సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, వాటి లేని కారణంగా ఏవైతే ఉన్నాయో పట్టా సర్టిఫికేట్లు పాతవి లేకుండా నిర్మించుకున్నటువంటి ఇండ్లకు సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. మీ మీద బిల్డర్స్ దగ్గర మనీ వసూలు చేస్తారని? నాకు ఉన్నదంతా స్లమ్ ఏరియా అని చెప్పిన. నాకు ఏడ బిల్డర్లు ఉంటారు చెప్పండి? స్లమ్ ఏరియాలో బిల్డర్లు ఉంటారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్లమ్ ఏరియాలోనే 58,000 ఓటర్లు అంటే కనీసం ఇంకొక 20,000 ఓటర్లు కాలనీస్ కానీ ఏరియాస్లో కానీ ఉండవు. అది అసలు అది పోనీ మీరు లేదంటున్నారు కదా, ఆరోపణలు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? గిట్టక ఎంతోమంది చెప్తూ ఉంటారు, అంతే తప్ప అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏదన్నా మా దృష్టికి వస్తే నేను ఫస్ట్ ఖండిస్తా. అట్లాంటిది ఏమన్నా వస్తే నేను చెప్తున్నాను కదా, ఆ రోజు లాస్ట్ టైం కూడా ఒకసారి ఎవరో ఇట్లనే అంటే అది తప్పు అని చెప్పినాం, నేను ఖండించిన. నేను అట్లాంటి వాటికి చాలా దూరం. మాకు ఇంకోటి భగవంతుడు ఇచ్చినంత వరకు మంచిగా ఉన్నాం.
మంచిగా ప్రజలకు పనిచేయాలనేది మా యొక్క ముందు ఆలోచన, వేరే ఇదేం లేదు. నెక్స్ట్ నేను నా సొంతంగా ఏదైతే ఇప్పుడు చెప్పిన పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో సుమారు ఒక 35 నుంచి 40 వేల జనాభా ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ నేను ఎలక్షన్లో పోయినప్పుడు స్కూల్ లేదు. నా సొంత నిధులతో, నా సొంత డబ్బుతోని, సొంత నిధులు కాదు, నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలు పైబడి పెట్టి నేను డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టించి నేను ఈరోజు స్కూల్ రన్ చేస్తూ ఉన్నా. 450 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రకంగా నేను పని చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరనో ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా అట్లాంటిది ఏం చేస్తే ఏముంటుంది. ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి మీరు ఆ రకంగా చేయడం అనేది అంటే ఏ ఉద్దేశంతో? అంటే మీరు అక్కడ మాట ఇచ్చారా, దత్తత తీసుకున్నారా? ఇక్కడ అందరూ కూడా ఇళ్లలో పని చేసుకునేటువంటి నిరుపేద కుటుంబాలు నివసిస్తాయి. వాళ్ళు పిల్లల్ని కూడా బడికి పంపలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళాలంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఇక్కడ రాజీవ్ గృహకల్ప నుంచి పాపిరెడ్డి కాలనీలో 1.5 కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు వెళ్తలేరు. నేను ఎలక్షన్లో పోయినప్పుడు ఆ పిల్లలందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉండరు. నా గెలిచిన తడవే ఫిబ్రవరిలో నేను ఎలక్షన్లో గెలిచినాను. జూన్ జూలైలోనే నేను స్కూల్ ఒక ఫ్లోర్ వేసేసి నేను స్టార్ట్ చేసేసిన. అంటే నా ఆలోచన చూడండి ఎట్లున్నది. ఆ రోజు నేను 16 మంది విద్యార్థులతో స్కూల్ స్టార్ట్ చేపిస్తే అదే సంవత్సరం నాకు 190 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించిన. అదే కాకుండా ఒక యూత్ రూమ్, ఒక కమ్యూనిటీ హాల్. ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ జిహెచ్ఎంసీ నుంచి ఇస్తలేరు. అయినప్పటికీ నేను అక్కడ అవసరం, అక్కడ ఏదైతే అవసరం ఉందో ఆ ప్రజలకు అవసరం అనుగుణంగా పనిచేసినోడే ప్రజాప్రతినిధి. అక్కడ మనం 10 లక్షల రూపాయలు వెచ్చించి రోజు నేను ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తూ ఉన్నా. ఒక యూత్ రూమ్ స్లాబ్ వేసిన, 2 స్లాబ్లు వేసినాం, వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం. ఆడ జూమ్ పెట్టియాలనేది ఒక ఆలోచన. నెక్స్ట్ మీ ప్రాంతంలో పాపిరెడ్డి నగర్ రాజీవ్ గృహకల్ప ఏదైతే ఉందో అక్కడ సుమారు 40,000 మంది నిరుపేద కుటుంబాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఆ ఏరియాలో ఒక కళ్యాణం చేసుకోవాలన్నా, లేకపోతే ఒక బర్త్డే చేసుకోవాలన్నా, ఒక ఏదైనా చిన్న కార్యం చేసుకోవాలంటే బయటకు వచ్చి ఏ హాల్లో తీసుకున్నా, ఎక్కడ ఎంత తక్కువ హాల్లో తీసుకున్నా 50 నుంచి 1,00,000 రూపాయలు ఓన్లీ హాల్ ఖర్చు పెడితే కానీ వానికి అది ఇవ్వలేని పరిస్థితి. అట్లాంటిది నేను సుమారు 2.5 కోట్ల రూపాయలు వెచ్చింపి జిహెచ్ఎంసీ నుంచి మల్టీపర్పస్ మ్యారేజ్ హాల్ కట్టేయడం జరుగుతూ ఉంది. అది ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతుంది? నేను అనుకుంటా ఈ అక్టోబర్కు, ఈ దసరాకు ఇనాగ్రేషన్ చేసేట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మీ షేర్లింగంపల్లికి తాగునీటి సమస్య కొంతవరకు తీర్చని అంటున్నారు మీరు, కానీ కొంత ప్రాంతంలో మాత్రం ఇంకా వాటర్ అనేది మిక్స్ అవుతుంది అంటున్నారు. మిక్స్ అయ్యేది ఏదైతే ఉండేనో దాన్ని తీపిచ్చేసి కొత్త పైప్ లైన్ వేయించి ఈరోజు మన తారానగర్ లింగంపల్లి ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున పైప్ లైన్ అంతా పాత పైప్ లైన్ తెప్పించి కొత్త పైప్ లైన్ వేయించడం జరిగింది. పైప్ లైన్ నెట్వర్క్ లేనటువంటి ఏరియా సుమారు 22 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శ్రీరామ్నగర్ కాలనీ, ఏదైతే మసీద్ బండ విలేజ్ వెనకాల శ్రీరామ్నగర్ కాలనీ ఉంటుంది, అక్కడ బి అండ్ సి బ్లాక్లో సుమారు 22 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు అదంతా పేరు మసీద్ బండ. అది నువ్వు ఎంత లోపలికి బోర్ వేసామన్నా అంత కొండనే, వాటర్ రాదు. 2000 ఫీట్ల వరకు నువ్వు బోర్ వేస్తే కూడా నీళ్ళు రాని పరిస్థితి. కార్పొరేటర్ ఫండ్స్ లేకపోయినా జిహెచ్ఎంసీ నుంచి మీరు ఎన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చడం రావడం జరిగింది? ఎంత ఖర్చు పెట్టారు? వాటర్ రిజర్వాయర్లు వీటి కొరకు 62 కోట్ల రూపాయలు నేను వెచ్చించడం జరిగింది. వాటర్ గురించి నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. డైన్స్ కాలనీ పక్కన, సుదర్శన్ నగర్ కాలనీ పక్కన 1 లీటర్ల సామర్థ్యం గల 2 రిజర్వాయర్లు కట్టేయడం జరిగింది. ఆ పక్కన శ్రీరామ్నగర్ కాలనీ మసీద్ బండ వెనకాల ఉంటుంది. మరి 2000 ఫీట్ల లోతుకు బోర్ వేస్తే కూడా బోర్ పడని పరిస్థితి. వాళ్ళంతా ఎక్కడి నుంచో వాటర్ కొనుక్కొచ్చుకొని నానా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జనజీవనం సాగిస్తూ ఉంటారు. 22 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. శ్రీరామ్నగర్ కాలనీ బి అండ్ సి బ్లాక్లో మరి ఈరోజు ప్రతి ఏరియాకు మరి ఫస్ట్ ప్రయారిటీ నేను వాటర్ పైప్ లైన్ ఇచ్చినాను, సెకండ్ ప్రయారిటీ నేను యూజీడీ పైప్ లైన్లు ఇచ్చినాను. అందరు బిల్డర్లు పుట్టగొడుగులాగా బిల్డింగ్లు కట్టేసిండ్రు, కానీ ఎక్కడిదక్కడ రోడ్ల మీద వదిలిపెట్టేసిండ్రు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక, అవుట్లెట్ లేక, అట్లీస్ట్ కనీసం సెప్టిక్ ట్యాంక్ కూడా కట్టుకోలేని పరిస్థితి.
అంతా వదిలేసింది, అట్లా బహిరంగంగా వదిలేసిన పరిస్థితి, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. పవర్ ట్యాంక్ అంటే ఈ మధ్య జరుగుతుంది. రిజర్వాయర్ నిర్మాణం ఆలోచన మీద ఇంతకుముందు ప్రభుత్వం మా కేటీఆర్ గారి రికమెండేషన్తో ఎండి గారు ఇమీడియట్గా మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నా రిప్రజెంటేషన్ను తక్షణమే నాకు కావాలని చెప్పి నేను ఎండి గారిని అడగడం, దానకిషోర్ గారు కానీ మా ఇక్కడ ఉన్నటువంటి జిఎం ఉండే వెంకటేశ్వరరావు గారు కానీ వాళ్ళందరూ కూడా సహకరించారు. దానికి తోడు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కూడా నాకు సహకరించారు. మీకు ఎమ్మెల్యేకి ర్యాప్ ఎలా ఉంటుంది? కేటీఆర్ గారు మీటింగ్ పెట్టిండ్రు, మీరందరూ బాగా కలిసి పని చేయాలన్న, మీరందరూ కూడా నాకు తెలుసు ఆస్పిరెంట్స్ ఉన్నారు కానీ ఆశించడంలో తప్పు లేదు, కానీ ముందే ప్రకటించొద్దని చెప్పడం జరిగింది. అట్లాంటిది ఏం లేదు. ఏదైతే ఉందో తుది నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా పనిచేద్దామని అనుకున్నాం, దాని ప్రకారం చేస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చాలా పథకాలు నిర్వహిస్తూ ఉంది. ఆ పథకాల్లో మీకు నచ్చింది, జనాల్లో బాగా చొచ్చుకెళ్ళింది ఏంటి? 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుండ్రు గరీబులకు. ఎవడైతే వృద్ధుడు ఉండేనో 200 రూపాయల గురించి ఇట్లా ఆలోచన చేస్తుండ్రు. వారికి 200 రావాలి అంటే ఇంకొకటి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎవడో చనిపోతే కానీ ఈయన పరిస్థితి ఉండే ఆ టైంలో. మరి ఈరోజు అర్హుడైన ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒంటరి మహిళకు ఆ గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండరా? ఒంటరి మహిళకి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నింటినీ పక్కన పెట్టి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఈరోజు గరీబులు ఉండే ఏరియా నా ఏరియా ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకం ఏదో రకంగా వాళ్ళ ఇంటి గడప తడతా ఉంది. మీకు వీటన్నిటిలో మీకు బాగా నచ్చింది కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడకూతురు చూస్తుంటే వాడు ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల బాధలు పడుతున్న టైంలో అమ్మా నేనున్నా, నీ అండగా నేనున్నా అని ఒక ముఖ్యమంత్రి వచ్చి 1,116 రూపాయలు ఇస్తున్నారంటే ఇంతకంటే ఇంకేం కావాలి? ఈరోజు నా ఏరియాలో ముస్లిం సోదరుమణులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత ఆశీర్వాదం ఇస్తారంటే, నేను వెళ్తే మొన్న ఒక రోజు నేను ఎమ్మెల్యే గారు కలిసేసి ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే అన్న మనం ఇంటికాడ పిలిపించు, ఆఫీస్ కాడ పిలిపించిస్తే అదేముంటుంది, పదా మనం వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేద్దామని చెప్పేసి నా ఏరియాలో నేను ఆయనను తీసుకొని వెళ్ళి ఒక చీర, ఒక సాంప్రదాయంగా ఒక ఆడబిడ్డకి ఇచ్చినటువంటి ఇవన్నీ ఇస్తూ ఆ చెక్ ఇచ్చినాం. వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూస్తే చాలా ఇది అనిపించింది. నిన్న మేము మా పక్కన వెజిటేబుల్ మార్కెట్ విజిట్కి పోయినాం. అక్కడికి ఆడ 5 రూపాయల భోజనం ఒకటి కనబడితే అసలు ఇక్కడ 5 రూపాయల భోజనం ఎట్లుంది అని మళ్ళొకసారి చెక్ చేద్దామని ఎమ్మెల్యే గారు కూడా వస్తే నేను ఆయన కలిసి ఇంకా సోదరులందరూ కలిసిపోయి ఆడ భోజనం చేసినాం. చాలా చక్కగా ఉంది. ఆడ ఒక అతను అంటుండు, ముసలాయన ఇంచుమించు ఒక 65-70 సంవత్సరాల ముసలాయన ఆడ భోజనం చేస్తూ మేము పోతే మమ్మల్ని చూసి అంటుండు, అయ్యా ఇప్పటిదాకా నా ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవ్వరు 1000 రూపాయలు ఇవ్వలే, ఎవ్వరు మమ్మల్ని ఆదుకోలే, 5 రూపాయలు నాకు వండుకోలేని పరిస్థితి ఉంది, నేను ఇది లేదంటే వచ్చి నేను 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నా, ఇంత చక్కటి భోజనం ఇస్తున్నా. ఆ ధర్మాత్ముడు చాలా చల్లగా ఉండాలి. 5 రూపాయల భోజనాలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి క్యాంటీన్స్? నా ఏరియాలో 2 ఉన్నాయి. 5,000 మంది 10,000 మందికి ఏరియా ఆసుపత్రి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీ డివిజన్లో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి? స్టాఫ్ కానీ నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడి వాళ్ళందరినీ మాట్లాడి ఈరోజు పర్మనెంట్ డాక్టర్ని పెట్టినాం ఇక్కడ. అది కాకుండా సుమారు ఒక 60 లక్షల రూపాయల వ్యయంతో బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నాం, ఎక్విప్మెంట్స్ తెప్పించినాం. అంతా మొత్తం పాడుపడ్డ కుటుంబంలాగా ఉండే పరిస్థితి. మీరు నెక్స్ట్ ఈ 2.5 ఇయర్స్లో సాధించింది ఏంటి? ఈ మిగతా 2.5 సంవత్సరాల్లో ఏం సాధించాలనుకుంటున్నారు? 2.5 ఇయర్స్లో సాధించింది నేను చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వాలనేది నా ఒక ఆలోచన అండి. ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మ్యాక్సిమంగా నేను పని చేపిస్తూ ఉన్నాను. దానికి అనుగుణంగా ప్రజలకు ఏ కార్పొరేటర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా లైట్ వేపియాలి, మోరి కట్టియాలి, అది కట్టియాలి, అదంతా ఇది వాళ్ళకు చిరస్థాయిగా గుర్తుండేటట్టుగా, వాళ్ళకు నిజంగా అవసరపడేటట్టుగా ఈరోజు మల్టీపర్పస్ మ్యారేజ్ హాల్ కానివ్వండి, మోడ్రన్ మార్కెట్ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ జీవితకాలం గుర్తించే రకంగా మనం పనిచేయాలనేది కూడా నా ఆలోచన. దానికి అనుగుణంగానే అందుకే నేను అక్కడ స్కూల్ కట్టేయడం జరిగింది. ఆఫీస్ వెనకాలనే నేను చదువుకున్న స్కూల్ ఉంది. నేను అక్కడ ఒక 4 రూములు అదనపు గదులు తీసుకురావడం జరిగింది.
ఇంకోటి సిఎస్ఆర్ ఫండ్స్తో బిహెచ్ఎల్తో కట్టించిన 4 రూములు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంకో 2 రూములు ఇప్పుడు మొన్ననే వేరే కంపెనీతో మాట్లాడి 2 రూములు కంప్లీట్ చేయించినాను. ఇంత ఫండ్స్ మీరు గ్యాదర్ చేయడానికి ఎవరు కారణం? కేటీఆర్ గారు సమస్యను చెప్తే చాలండి, స్పందిస్తారు వెంటనే. దానికి అనుగుణంగా మాకు లోకల్ ఎమ్మెల్యే కూడా మాకు సహకరించేవాడు అన్నాడు. మేము ఏది చెప్తే అది వెళ్దామంటాడు కానీ వేరే ఆలోచన చేయడు. అట్లాంటి వాడు కూడా మాకు అవసరమే. అందుకే మేమంతా కలిసి పనిచేస్తున్నాం. అంటే మీ ఇద్దరు ఎక్కువగా పర్సనల్గా కానీ రాజకీయాల విషయాలు వస్తాయి, ఏ విషయాల మీద ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు? ఇట్లా చేయాలి అనే ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు కదా భార్యాభర్తలు అన్నాక. రాజకీయాల గురించి వస్తే ఏం మాట్లాడుతూ ఉంటారు? ఎక్కువ ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నాం, ఆ రకంగానే ఆలోచన చేస్తాం. ఇంకేముంటుంది? యాదవ్ సామాజిక వర్గానికి మీరంటే ఏమైనా చేయగలిగారు? యాదవ్ సామాజిక వర్గానికి నేను చెప్పుకోవడం కంటే చేసింది చాలా ఉంది. జిల్లాల నుంచి కూడా నా దగ్గరికి చాలామంది వస్తారు, వాళ్ళకి చేతనైన సాయం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మా మిస్సెస్ వచ్చి స్టేట్ యాదవ్ మహిళా ప్రెసిడెంట్ కూడా. గొర్రెల పంపిణీ అనేది మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిది కదా, చాలా చక్కటి ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో మరి ఈరోజు సుమారు 5,500-6 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు యాదవ్ సోదరులకు మరి గొర్రెల కాపరులకు పంపిణీ చేయడం జరిగింది. అది ఇంకోటి యాదవుల గురించి చాలా చక్కగా చెప్తారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలోనే చెప్పిండ్రు, ఒక మనిషిని నమ్మితే విడిచిపెట్టే ఇది ఉండదు, నమ్మకంగా ఉండే వ్యక్తులని చెప్పి. ఖచ్చితంగా మేము అదే ప్రకారం ఉన్నాం, అట్లనే ఉంటాం. బంగారు తెలంగాణలో ఆయన వెంబడి భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నాం. 2019 ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మీరు చేసిన అభివృద్ధి ఎంతవరకు ఓట్ బ్యాంక్గా మారే అవకాశం? చాలా ఉంటుంది. నా ఏరియాలో నేను ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి 10,000 మెజారిటీతో గెలిచినాను నేను. ఈసారి ఇంకా ఎక్కువ వేరే వాళ్ళకి డిపాజిట్ రాకుండా చూసే కార్యక్రమం తీసుకున్నాను. అంటే కాంగ్రెస్ నుంచే రైవల్రీ ఉంటుంది కాబట్టి మీకు కాంగ్రెస్ నుంచే ఇబ్బందికరంగా. కాంగ్రెస్కు మొన్న రోజు 3rd ప్లేస్, మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా 3rd ప్లేస్. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కదా, మీరు వచ్చిన తర్వాత పార్టీ కోసం ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు గుర్తింపు ఇస్తున్నారు? 100% ఇస్తున్నాం. ఉద్యమంలో పాల్గొన్నా, నేను కూడా పాల్గొన్నా, ఉద్యమకారునే. ఉద్యమకారుల్లో ఎవరు అనేది నాకు తెలియదా? నేను ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా, ఖచ్చితంగా వాళ్ళని నెంబర్ తీసుకుంటా. ఉద్యమంలో పనిచేసే వాళ్ళని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. అలాగా నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ టెంపుల్స్లో కానీ 80,000 మంది ఓటర్లు ఉన్న డివిజన్కి ఒక ప్రజాప్రతినిధి మీరు అంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు. పార్టీ కానివ్వండి, మరి ప్రభుత్వం కానీ, దాంట్లో అందరికీ ఏ రకంగా చేయాలి, అకామిడేట్ చేయాలి. మీ రాజకీయ లక్ష్యం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేది ఒక ఆలోచన. ప్రజల్లో ఎదిగితేనే పదవి వస్తుంది, ప్రజల్లో ఎదగకపోతే పదవి చేస్తారు. అంటే ఎమ్మెల్యేనా లక్ష్యం, లేదంటే ఇంకేమైనా ఆలోచన? పార్టీ ఏది ఇస్తే దాన్ని నేను తప్పకుండా పనిచేస్తాను. రాబోయే 2.5 సంవత్సరాలు ఏ సమస్యని మీరు టార్గెట్ చేశారు? రోడ్లు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తాను. ఇంకేదైనా ఇతర సమస్యలు ఏదన్నా ఇమ్మీడియట్గా నేను స్పందించి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను. సార్, విద్యార్థులు దశ నుంచి మీరు వచ్చారు కదా, చదువుకున్న ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు అంటారు. మీ పరిస్థితి ఎట్లా ఉంది? మీ డివిజన్లో యువత ఎక్కువగా మైగ్రేట్ అయ్యి వచ్చి ఉన్నారు, వీళ్ళకి పరిస్థితి ఎట్లా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? చాలా మందికి నేను ఇక్కడికి ఎవరు వస్తే వాళ్ళు రెజ్యూమ్ తీసుకొని వస్తే నేను ఎవరికో వారికి ఫోన్ చేసి వాళ్ళని అకామిడేట్ చేస్తాను. ఎక్కడో ఒక దగ్గర ఈరోజు సైంట్ వాళ్ళు మోహన్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి అని చెప్పేసి సైంట్ చైర్మన్ మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే సుమారు ఇక్కడ ఒక 25 లక్షలు పెట్టేసి వాళ్ళు స్వయం ఉపాధి గురించి వాళ్ళకు బిల్డింగ్ కట్టిస్తుండ్రు. అక్కడ వాళ్ళు నిరుద్యోగ మహిళలకు, నిరుద్యోగ యువతకు మరి వాళ్ళు పాలిట్ ప్రాజెక్ట్ కింద నా ఏరియాలో, నా డివిజన్లో, పాపిరెడ్డి కాలనీలో ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అది చేపిస్తూ ఉన్నాను. అది చేసి మళ్ళీ అక్కడే దాన్ని ప్రదర్శించడం, అక్కడే వాళ్ళను స్టాల్స్ పెట్టేసి అదంతా కూడా అమ్మడం, అవన్నీ కూడా ఓ ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడున్న బహుళ జాతి కంపెనీలు, ఐటీ కంపెనీస్ ద్వారా ఏమైనా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమైనా సేవా కార్యక్రమాలు వినియోగించారా? ప్రతి స్కూల్కి 20 నుంచి 30 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది. ఉదాహరణకు లింగంపల్లి గర్ల్స్ స్కూల్ ఉంది, లింగంపల్లి గర్ల్స్ హై స్కూల్ ఉంది. హై స్కూల్కి ఒక 30 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది, కంప్యూటర్ ల్యాబ్ మొత్తం. అదే రకంగా పాపిరెడ్డి నగర్ ప్రైమరీ స్కూల్ ఉంది, అక్కడ 20 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది.
సురభి కాలనీలో నేను ఏదైతే ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసినాను అందులో 15 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది. లింగంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో 30 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది. కొండాపూర్ స్కూల్లో 30 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది. గోపీనగర్ స్కూల్లో 15 కంప్యూటర్లు ఇప్పించడం జరిగింది. ఈ రకంగా ప్రతి స్కూల్కి కంప్యూటర్లు ఇప్పించి స్వచ్ఛంద సంస్థల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తూ పిల్లలకు ఈ చిన్ననాటి నుంచే కంప్యూటర్ నాలెడ్జ్ రావాలని ఆలోచనతో ఈ పని చేయించడం జరిగింది. సైంటు వారి సహకారంతో చేయించడం జరిగింది. ఏమన్నా స్టాఫ్ అండ్ రిక్రూట్మెంట్ చేయించారా? నేను నా సొంతంగా ఇప్పుడు ఒక 4 నేను వాలంటీర్స్ను నేనే శాలరీస్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నాను. అది కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా విద్యా వాలంటీర్స్ ఇప్పుడు 4 ఇచ్చిండ్రు. చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఏదన్నా ఎక్కడ అవసరం ఉన్నా నేను విద్యా వాలంటీర్స్ని కానీ టీచర్స్ కానీ ఏది అవసరం ఉన్నా మాకు డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సహకరిస్తూ ఉంటారు. చాలా మేము అడిగింది తడువుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వారికి మరి మా సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మా శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారికి అందరికి కూడా మీ తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇదండి రాఘవ్ నాగేంద్ర యాదవ్ గారి ఉద్దేశాలు, ఆయన అభివృద్ధి ప్రణాళిక విశేషాలు, ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మీద ఆయన చెప్పడం జరిగింది. ఆయన అనుకునేవి జరగాలని, డివిజన్ మరింత అభివృద్ధి కాంక్షించాలని కోరుకుంటుంది ఈటీ అని. థ్యాంక్ యూ సార్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.